అంతర్జాతీయంగా ఏర్పడ్డ యుద్ధ మేఘాలు సామాన్యుడి కడుపు కొడుతున్నాయి. యుద్ధ తీవ్రత తగ్గుముఖం పడుతున్నా దాని ప్రభావం మాత్రం నిత్యావసరాలపై ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గ్యాస్ కొరత శ్రీకాకుళం జిల్లాలోని హోటల్ రంగాన్ని కుదేలు చేస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో నిర్వహణ భారం పెరిగిందని చెబుతున్నారు హోటల్ యాజమాన్యాలు. టిఫిన్ ధరలను అమాంతం పెంచేశారు. ఇడ్లీ, దోశ, పూరి ఇలా ఏది తినాలి అన్నా ఇప్పుడు జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. జిల్లాలోని పలు హోటళ్ల దగ్గర ధరలు పెంచామంటూ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. మూతబడిన హోటల్స్ రూపంలో, నో స్టాక్ బోర్డు, పెట్రోల్ బంకుల రూపంలో మనకి చాలా వరకు కనిపించింది. అయితే యుద్ధం తీవ్రత తగ్గినప్పటికీ సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది అనేటటువంటి అవకాశం, అలాంటి సూచనలు కనిపిస్తున్నప్పటికీ ఈ ప్రభావం మాత్రం సామాన్యులపైన స్పష్టంగా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూడొచ్చు, శ్రీకాకుళంలో ఉన్నాం. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఆ టిఫిన్ సెంటర్ దగ్గర మనం ఇక్కడ ఈ బోర్డుని మనం చూడొచ్చు. ఈ బోర్డులో మనం ఇక్కడ చూసుకుంటే ప్రతి ఐటెం పైన ₹5 పెంచడం జరిగింది, సహకరించగలరు అని చెప్పి ఇక్కడ టిఫిన్ సెంటర్ యాజమాన్యం ఇక్కడ పెట్టింది. అంటే మెయిన్ కారణం ఏంటంటే యుద్ధం కారణంగా గ్యాస్ అందుబాటులో లేకపోవడం కావచ్చు, ఆ టిఫిన్ సెంటర్ కావాల్సినటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి రేట్లు పెరగడం కారణంగా మాకు కూడా భారం పెరుగుతుంది. దాన్ని అందుకోసమే ₹5 పెంచాం, కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనతో ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ యాజమాన్యం ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, రేట్లు పెంచడానికి ప్రధాన కారణం ఏంటి? గ్యాస్ ఫ్రీగా దొరకట్లేదు. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని అడిగితే వాళ్ళు నెలకు 3 మాత్రం ఇవ్వగలం, గవర్నమెంట్ అలాగే చెప్పారు. ఫ్రీ అయితే మళ్ళీ చూస్తామని చెప్పారు. దానివల్ల రేటు పెరిగింది, బయట తీసుకోవాల్సి వస్తుంది, రేట్లు పెరిగాయి. పెట్రోలియం ప్రొడక్ట్స్ పెరగడం వల్ల ఏంటంటే మిగిలిన ప్రొడక్ట్లు అన్ని కూడా పెరిగాయి. ప్యాకింగ్ కవర్లు కానీ హ్యాండ్ కవర్లు అన్ని పెరిగాయి. అన్ని పెరగడంతో మామూలుగా పెరగాయి, చాలా ఎక్కువగా పెరిగాయి. దాంతో కిరాణా సామాన్లు కూడా పెరిగాయి. ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది అని చెప్పి అన్ని పెరిగినాయి. కిరాణా సామాన్లు పెరగడం, అన్ని వాళ్ళు పెరగడం వల్ల మేము కూడా చాలా రీజనబుల్ గా ₹5 ఐటమ్ పెంచాం. వేరే వాళ్ళు ₹10 పెంచారు అని అంటున్నారు, కానీ మేమైతే ₹5 పెంచాం. దాన్ని కూడా కస్టమర్ సహకరిస్తున్నారు, కానీ గ్యాస్ ఏజెన్సీ కొంత సహకరించి రెగ్యులర్ గా సప్లై ఇస్తే మాకు బాగుంటుంది. అయితే మీరు ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ ద్వారా కాకుండా బయట కూడా మీరు ఏమైనా సరే గ్యాస్ తీసుకుంటున్నారా? బయట తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు నెలకు 3 ఇస్తా ఉంటారు. 3 ఇస్తే నేనే కాదు, ఏ ఫుడ్ కోర్ట్ వాళ్ళు కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టం. అది బిజినెస్ ఏమైనా తగ్గిందంటారా ఇలా మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే? ఓవరాల్ గా తగ్గింది, కానీ ఏంటి రీజన్ అన్న కాదు, కానీ పెట్రోల్ దీనివల్ల కాదు, తగ్గడం అయితే తగ్గింది. గ్యాస్ అయితే ఎఫెక్ట్ 50% దానికి కూడా రీజన్ ఉంటుంది, కానీ వేరే రీజన్ లో కూడా ఉన్నాయి దానివల్ల. అంటే మీరు ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తగ్గిస్తున్నారంటే మళ్ళీ అవ్వకపోవచ్చు, లేకపోతే గ్యాస్ తక్కువగా ఉంది అని చెప్పి? గ్యాస్ కన్వెన్షన్ ఎక్కువ అవుతాయి అనుకున్న ఐటమ్లు, పూరి కానీ చపాతీ కానీ అలాంటి ఐటమ్లు ఆపేసాం ప్రస్తుతానికి. అయితే మామూలుగా రెగ్యులర్ ఐటమ్లు మిగిలిన అన్నీ ఉన్నాయి మనకి. పూరి చపాతీ రెగ్యులర్ గా గ్యాస్ వెలిగించి ఉంచాలి కాబట్టి అది ఆపేసాం. అలాంటి కూడా గ్యాస్ ఫ్రీ అయితే కూడా మళ్ళీ సప్లై చేస్తాం అని చెప్పారు. అది మీరు ఐటమ్స్ తగ్గించారు కాబట్టి మీ దగ్గరకు వచ్చే రెగ్యులర్ కూలీలను కూడా తగ్గించారా, లేకపోతే వాళ్ళే కంటిన్యూ అవుతుంది? అంటే ఆ ఐటమ్ తగ్గించడం వాళ్ళని తగ్గించాల్సి వచ్చింది, తప్పలేదు. పూరి చపాతీ చేసే వాళ్ళని తగ్గించాల్సి వచ్చింది, తగ్గించాం వాళ్ళు. ఎందుకంటే మనకి లాభం లేకుండా వాళ్ళకి ఖర్చు పెట్టడం కొంచెం ఇబ్బందే కదా. అది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఒక గ్యాస్ మాత్రమే కాదు, ఈ గ్యాస్ కొరత కారణంగా మిగతా ముడి సరుకులన్నీ కూడా ఇప్పుడు పేపర్స్ కావచ్చు ఇవన్నీ కూడా తగ్గి దాని రేట్లు పెరిగి దానివల్ల ఓవరాల్ గా టిఫిన్ రేట్లు పెరిగాయి అని చెప్పేసి కూడా ఇక్కడ టిఫిన్ సెంటర్ యాజమాన్యం చెప్తుంది. ఇప్పుడు మనతో కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు మామూలుగా టిఫిన్ ఇక్కడ రేట్లు పెరిగాయి అని చెప్పి బోర్డు పెట్టారు. గతం కంటే ఇప్పుడు ₹5 ప్రతి ప్లేట్ పైన కూడా ₹5 పెరిగిందండి. అంటే టిఫిన్ రేట్లు పెరగడం పైన మీ రెస్పాన్స్ ఏంటి? రెస్పాన్స్ ఏముందో సార్, గ్యాస్ అనేది ఇదే అవుతుంది కాబట్టి దొరకట్లేదు. టైంకి దొరకడం వల్ల పెంచారు, మరి దానికి మనం ఏం చేయలేం కదా. అందుకోసం మరి టిఫిన్ క్వాలిటీ అయితే బాగుంటుంది అన్నమాట. అయితే మీకు తెలిసి ఇప్పుడు ఇలా టిఫిన్ సెంటర్లకి గ్యాస్ దొరకడం లేదు, కాకపోతే ఏదో రకంగా నడిపిస్తున్నారంటే బ్లాక్ మార్కెట్ ఏం జరిగే బ్లాక్ కొనుక్కొని తెచ్చుకుంటారు కదా సార్, దానివల్ల మరి పెంచారు. మరి నార్మల్ రొటీన్ గా ఉంటే ఆ క్వాలిటీ లేదు కదా, నార్మల్ ఇప్పుడు పెంచారు అనమాట. కొంచెం దానికి మనం చేయమంటే ఓవరాల్ గా వాళ్ళే ఇచ్చేస్తున్నాం కదా, బ్లాక్ అమ్మడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానివల్ల. ఒకవేళ రేట్లు ఇవన్నీ తగ్గాయంటే గ్యాస్ మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చింది అంటే అప్పుడు మళ్ళీ తగ్గించే అవకాశం ఏమైనా కనిపిస్తే జనరల్ గా చూసుకుంటే? చెప్పారు సార్, వాళ్ళు తగ్గిస్తామని చెప్పి మేము అడిగాం. నార్మల్ తినే వాళ్ళగా మేము అడిగాము, రేట్ ఎక్కువ చూపిస్తాం ఏంటంటే తగ్గిస్తామని చెప్పారు. అది ఓవరాల్ గా ఏదేమైనప్పటికీ కూడా ఈ యుద్ధం తీవ్రత తగ్గినప్పటికీ కూడా దీని ప్రభావం అయితే మాత్రం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, అన్ని రేట్లు కూడా పెరిగాయని చెప్పి చెప్తున్నారు. కస్టమర్లు కూడా దాన్ని అర్థం చేసుకుంటున్నారు, కానీ బిజినెస్ అయితే మాత్రం తగ్గింది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది.
ఇంకొక విషయం కూడా మనం క్లియర్ గా చెప్పొచ్చు. ప్రభుత్వం అయితే మాత్రం గ్యాస్ కొరత లేదు, ఎవరికి ఎంత కావాలంటే అంత అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్తున్నారు. కానీ బ్లాక్ మార్కెట్ లేకుండా అరికడుతున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ కూడా జరుగుతుంది. ఆ బ్లాక్ మార్కెట్ వల్లనే ఎక్కువ రేటుకి గ్యాస్ కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం వలన రేట్లు పెరగడానికి కూడా ఒక 50% కారణం అని కూడా ఇక్కడ తెలుస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో సన్ముఖ్, టీవీ శ్రీకాకుళం.